కళ్యాణ పడాల ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా పూర్తిగా ఇల్లు కూడా కన్‌స్ట్రక్షన్ కాలేదంటే సొంతంగా వాళ్ళకి ఇప్పటివరకు ఒక మంచి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అదే విధంగా ఉపాధి కోసం ఒక చిన్న షాప్ కూడా నిర్మించుకున్నట్టు మనకి ఇక్కడ షట్టర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇల్లు కూడా ఇంకా పూర్తి కాలేదు. పైన ఇంకా కడుతున్నారు. కన్‌స్ట్రక్షన్ కూడా పూర్తిగా అంటే కళ్యాణ్ యొక్క ఆర్థిక పరిస్థితి, వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కళ్యాణ్ చదువుకున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆర్మీ ఉద్యోగాల్లో చేరాడు, ఎటువంటి పరిస్థితుల నుంచి ఎటువంటి పరిస్థితులకి బిగ్ బాస్ షోలోకి అనూహ్యంగా వెళ్ళడం కావచ్చు, అక్కడ గెలవడం కావచ్చు, తమ గ్రామానికి, తమ కుటుంబానికి, తమ ఫ్రెండ్స్కి కావచ్చు, తమ బంధువులు కావచ్చు, ఎంత మంచి పేరు తీసుకొచ్చాడో ఒకసారి మనకు తెలుసు. ఒకసారిగా వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉన్నటువంటి మహిళ మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. రాత్రి 2 గంటల వరకు మేము పడుకోలేదు. ఆ కప్పును చూసి మరీ ఆనందం వచ్చింది. కప్పు ఎప్పుడు పట్టుకొని వస్తాడా, కప్పు ఎప్పుడు పట్టుకొని వస్తాడనేసి ఆనందంతో అలాగే ఉన్నాం అనమాట. అంటే మీ కొడుకే వెళ్ళి అక్కడ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ కలిగిందా మీకు? మాకు అంతకంటే ఎక్కువ ఫీలింగ్ కలిగింది. టెన్షన్ వచ్చింది, బీపీ అది ఎక్కువైపోయింది. ఎలా గెలుస్తాడా అనేసి అన్నట్టుగా అనిపించింది అనమాట. మా పిల్లలు గెలిచినట్టుగా అనిపించింది. ఓకే, మాకైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పెద్దగా ఫోన్ వాడడం రాదు, ఫోన్ అంటే తెలియదు, మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఓటేసారా? వేసాం, ప్రతిరోజు వేస్తున్నారు. 7 గంటలకల్లా వేస్తున్నాం, తెల్లవారు 7 గంటలకల్లా మిస్డ్ కాల్ ఇచ్చి వేస్తున్నారు అనమాట. మా పిల్లలు ఫోన్లో ఇంకేటి ఇచ్చేసారు, ఫోన్లోనే బెడ్స్ ఇచ్చారు, స్పీడ్ చేసి ఇచ్చేస్తే అది రోజు మేము వేసుకున్నారు. రోజు 7 గంటలకల్లా మేము వేసుకున్నారు. రాత్రి ఎప్పుడు 9 గంటలకు పడుకుని పోయారు మేము. అలాంటిది బాబు మా కళ్యాణం బిగ్ బాస్లోకి వెళ్ళడం వల్ల 11:30 వరకు మేము అలా చూసుకుని ఉన్నారు. సో చూసారు కదా ఎంత క్రేజ్ అనేది. ఒకసారి మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది కళ్యాణ్? ఇప్పుడు మీ ఊరు కుర్రాడు, మీ కొడుకు లాంటి వాడు. మా కొడుకు లాంటి అండి, బాగా మాకు పేరు తెచ్చాడండి. చెప్పుకోసం బాగా మాకు అందరికి సంతోషం అయిపోయింది. అంతే మరి. అసలు మీ ఊరికి ఎంత పేరు వస్తుంది ఎప్పుడు అనుకుంటారు మీరు? బాగా వచ్చిందండి, పేరు తెచ్చాడు, అదే చాలు. కష్టపడినందు బాబు చూశాడు మరి నన్ను అడగను. సో ఇది అంటే పాపం వీళ్ళందరికీ కూడా ఒక మీడియా అంటే కొత్త, ఒక ఫోన్ అంటే తెలియదు, ఒక టెక్నిక్, కానీ వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఒకసారి చూడండి. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది కళ్యాణ పడాలని చూస్తే ఈరోజు? చాలా హ్యాపీగా ఉందండి. మాకు అంత కళ్ళలాగే ఉంది. ఒక చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందే పెరిగాడు, ఎంత సక్సెస్ సాధించాడంటే చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, అంటే కప్పు గెలుస్తాడని నమ్మకం ఉండేదా ఫస్ట్ నుంచి మీకు? ఫస్ట్ నుంచి అంటే మధ్యలో కెప్టెన్ గెలిచినప్పటి నుంచి మాకు బాగా గెలుస్తాడని నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఊర్లో మీరు ఆడవాళ్ళందరూ రోజు మాట్లాడుకుంటారు సరదాగా, అటువంటి మాట్లాడుకునేవారా బిగ్ బాస్లో మన కళ్యాణ్ ఈరోజు ఇలా చేశాడు? రోజు మాట్లాడుకుంటారు. కెప్టెన్గా గెలిచాడు, ముందు ఇంకా వస్తాడు, విజయం సాధిస్తాడని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఇంత సక్సెస్ సాధించాడంటే మాకు గొప్పే కదండి. ఓకే, అంటే ఏమైనా తెలిసిందా ఎప్పుడు వస్తాడు ఏంటి మీకే? తెలియదండి. తెలియలేదు. ఓకే, సో ఇది అంటే ఒకసారి మనం గ్రామాన్ని చూడొచ్చు. ఇంత కూడా ఒక పల్లెటూరు అనమాట. సో ఇలాంటి పల్లెటూరు ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఒక విజయనగరం జిల్లా ప్రజలకి కూడా తెలియదు, అంటే ఒక సుందరంపేట అనే విలేజ్ ఉందని తెలియని పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు ఊరి పరిసరాలు, కళ్యాణ్ యొక్క వీధి యొక్క పరిసరాలు అన్నీ మనం చూసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత నేపథ్యం, ఎటువంటి పరిస్థితులు ఈ ఊర్లో ఉన్నాయి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. చిన్న చిన్న ఇల్లులు కావచ్చు, ఇంకా పాత ఇల్లులు కావచ్చు, అంటే ఇంకా కళ్యాణ్కి అయితే మరి ఇంకా పూర్తిగా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కాలేదు. సో ఇటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. గ్రామీణ నేపథ్యం ఉన్న ఊరి ఇదంతా కూడా. ఎటువంటి గ్రామం నుంచి కళ్యాణ్ ఒక పేదరిక స్థితిలో నుంచి చదువుకొని ఒక ఆర్మీలోకి వెళ్ళి అక్కడి నుంచి బిగ్ బాస్లోకి వెళ్ళి ఈరోజు తమ గ్రామానికి పేరు తీసుకురావడంతో గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కలలాగే ఉంది అని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.